గడిచిన 5 సంవత్సరాల్లో రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరిని వదిలిపెట్టకుండా నానా చిత్రహింసలకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడ్డారో అతని ఏబి వెంకటేశ్వరరావు గారు. అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే కనుక ఏదో పగలు ప్రతీకారాలు, కుటుంబాల మధ్య ఉన్న పగలు ప్రతీకారాలు తీర్చుకునే విధంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడం, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి అతనికి అతని కుటుంబ సభ్యులకి ఇంటెలిజెన్స్ ఏదైతే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారో ఆ టైంలో అనుచిత లబ్ధి చేకూరింది, కొన్ని పరికరాల కొనుగోలులో అనుచిత లబ్ధి చేకూరింది అంటూ ఆరోపణలు మోపి ఆయన సస్పెండ్ చేసి ఆయన సస్పెన్షన్ ని సవాల్ చేస్తూ క్యాట్కి వెళ్ళిన తరుణంలో కూడా క్యాట్ నుంచి వచ్చిన తీర్పు ఏంటయ్యా అంటే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారిది ఎలాంటి తప్పు లేదంటే చెప్పి క్యాట్ క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి క్యాట్ కోరింది. క్యాట్ అంటే కనుక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఎలాంటి చర్యలు ఉంటాయో వాళ్ళకి అత్యున్నతమైన బోర్డు అది. క్యాట్ అనేది అత్యున్నతమైన బోర్డు ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి. దాంట్లో కూడా ఆయన క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఆ క్యాట్ ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత కోపము ఏబి వెంకటేశ్వరరావు గారి మీద? దీనికి ప్రధానంగా కనుక చూసుకుంటే దీనికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి లింక్ ఉంది. ఏదైతే కనుక 2019లో వైఎస్ వివేక గారి హత్య జరిగి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది. ఆ సిట్ లో కీలకంగా ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక దాని గురించి రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ల వల్ల జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. సిట్ విచారణ జరగకుండా, సిట్ విచారణ జరిగిన విషయాలు ఎక్కడా పేపర్లో రాకుండా గ్యాగ్ ఆర్డర్ అయితే తెచ్చుకున్నాడు. ఎందుకంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ కేసు ఛేదించినంత పని అయితే చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆ కక్షని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. క్యాట్ ఇచ్చిన తీర్పు ఏదైతే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారిది ఎలాంటి తప్పు లేదు, సస్పెన్షన్ ఎత్తివేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పును కూడా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘిస్తూ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా క్యాట్ ఇచ్చిన తీర్పులో మేమేం జోక్యం చేసుకోబోం అంటూ ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును కూడా పట్టించుకోకుండా 5 ఏళ్ల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆయన పోరాట పట్టిమ ఎంతవరకు ఉందంటే గనక తన పోస్టింగ్ దక్కించుకోవటానికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఎందుకంటే తప్పు చేయని వాడి దగ్గర ఏదైతే గనక నిజాయితీ ఉంటుందో ఆ నిజాయితీతోటి, ఆ ధైర్యంతో ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి రిటైర్మెంట్ కి ముందల రోజు ఆయనకి సుప్రీంకోర్టు అనేది ఆదేశాలు అయితే ఇచ్చింది, ఆయనకి పదవి ఇవ్వండి అని. ఆ పదవి ఇవ్వటానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన మాటను కూడా బేఖాతరు చేస్తూ ఆయనకి పదవి ఇవ్వటానికి కూడా దాదాపు 48 గంటలు ఆయన ఇబ్బంది పెట్టి ఒక 2 గంటలు 3 గంటలు ఆయన రిటైర్మెంట్ డే రోజు ఒక ఇంటెలిజెన్స్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ఐపీఎస్ అధికారి, ఆయనకున్న అనుభవం ముందల ఆయన ఐజీ ర్యాంక్ కానీ లేదంటే డిఐజీ ర్యాంక్ కానీ డీజీపీ ర్యాంకులో కానీ డీజీపీ ర్యాంకులో ఉండవలసిన వ్యక్తిని ఒక స్టేషనరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లోని స్టేషనరీ డిపార్ట్మెంట్ లోకి డీజీపీగా పోస్టింగ్ ఇచ్చి 2 గంటల్లో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఏదైతే గనక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఒకటి ఉంది. తద్వారా ఆయనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకూడదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఆయన చేతికి అందకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రస్తుతం గెలిచిన కూటమి ప్రభుత్వం అనేది నిలుపుదల చేసింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలు కూడా చర్చించుకున్నారు. అంత చర్చకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 5 సంవత్సరాలు ఆయన చేసిన పోరాటం. ఆ పోరాటాన్ని చూసి సామాన్యులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇందులో నీతికి నిజాయితీకి విలువలు కడతారు,
విలువ కడతారు. విలువలు అంటే కనుక ఎక్కడదో ఒక ఉన్నత స్థాయిలో పెడతారు వాళ్ళని అంటూ ఒక నిజాయితీ పరుని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తారు ఈ కూటమి ప్రభుత్వం అని భావించారు. కానీ 6 నెలల పాటు సామాన్య ప్రజలు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న ఇచ్చిన జీవోలో ఇచ్చింది ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేదంటే కనుక అతనికి తర్వాత పెరగాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ అవన్నీ తీసుకోవచ్చు అంటూ ఆయన మీద గత ప్రభుత్వం ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందో ఆ ఛార్జెస్ అన్నింటినీ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మరి గతంలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏబి వెంకటేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని కేసులన్నీ పెడుతున్నారని. దానికి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. అయినా సిగ్గు లేకుండా ఈ మధ్య పదే పదే అదే మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సామాన్య ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే పోలీస్ అడ్వైజరీ బోర్డు కానీ లేదంటే ఇలాంటి అటానమస్ బాడీ లాంటిది పెట్టి పోలీసులకి మంచి మంచి సలహాలు ఇచ్చే దాంట్లో ఏదైనా కీలకమైన పదవి ఇస్తే గనక ఇప్పుడు ఏదైతే తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నారో వైసీపీ నాయకులు వాళ్ళందరూ భరతం పడతారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తుణ్ణి తొక్కిపట్టి నారదీస్తారని చెప్పి సామాన్యులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారికి పెద్ద రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలైనా సరే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా అతని మీద ఉన్న ఛార్జెస్ అయితే కనుక రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మాట విన్న దగ్గర నుంచి తాడేపల్లిలో టీవీలు పగులుతున్నాయి అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. కానీ తాడేపల్లిలో టీవీలు పగలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో లేడు, బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నాడు. పుట్టినరోజు నాడే ఈ జీవో రావటం, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే జీవో రావటం. కాకపోతే పుట్టినరోజు వేడుకలకు దూరంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోవడం చూస్తుంటే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పెట్టిన ఛార్జెస్ అనేది వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. నాకు ఇక్కడ నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైనట్టుంది. ఎనీవే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే ఈ ప్రభుత్వం ఒక ఉన్నతమైన అంటే ఆయనకి ఒక సలహాదారుడి పదవి కానీ లేదంటే గనక పోలీసు వ్యవస్థకు ఉపయోగపడే ఒక మండలి ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నతమైన స్థానంలో అయినా సరే ఏబి వెంకటేశ్వరరావు గారిని కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు సోర్సు ద్వారా వస్తున్న వార్తలు. అదే గనక జరిగితే గనక జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన తప్పులన్నీ బయటకు లాగి బొక్కలో వేయటం మాత్రం పక్కా. అదే జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న కోపానికి కారణం. ఆయన జగన్మోహన్ రెడ్డి భయపడటానికి కూడా ప్రధాన కారణం అదే. ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ఏబి వెంకటేశ్వరరావు గారు.